ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఆరోపణలతో ముదిరిన వైరానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇండియా కూటమి నుంచి బయటకు రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతుంది. కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో కనిపించాయి. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల పలు పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించలేని నాయకుడిని ఇంకా ఎంతకాలం భరించాలనే ధోరణి ఆ పార్టీలో ఇటీవల వ్యక్తమవుతోంది. ఇటు రాహుల్ గాంధీ నాయకత్వంలో కూడా బీజేపీని ఎదుర్కోవడం కష్టమేనని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తాను మునగడం ఖాయమని ఆప్ వెల్లడించింది.